ఇప్పుడు మన టాపిక్ అంటే చెప్తాను. పర్ఫార్మెన్స్, ఎఫిషియన్సీ కోసం ప్లస్ రైడింగ్ మోడ్స్, సేఫ్టీ తర్వాత రిఫైన్‌మెంట్ కోసం ఈసీయూస్ అని యూజ్ చేస్తారు. అదొచ్చేసి ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్. ఇదంతా సాఫ్ట్‌వేర్ మీద ఎక్కువ రన్ అవుతుంది. అదెలా అంటే ఇప్పుడు మన ఫోన్‌లో ఎప్పుడైతే అప్‌డేట్స్ వస్తే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకుంటామో, సో, అలా మాదిరిగా మీరు ఆల్రెడీ కొన్ని రీల్స్ చూస్తే ప్రతి ఒక్క రీల్‌లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క రీల్‌లో ఒకటి మెన్షన్ చేసుంటారు. టీవీఎస్ సర్వీస్ సెంటర్ వాళ్ళు కాల్ చేశారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఉందంట రమ్మన్నారనేసి. సో, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అయితే ఉంటది. ఎందుకంటే కొత్త బండి కాబట్టి. ఈ బాడీ టైప్‌లో వచ్చిన బండి టీవీఎస్‌లో ఇదే కాబట్టి అడ్వెంచర్ బైక్ కాబట్టి. ఇష్యూ ఉంటే వీళ్ళు రిపోర్ట్ చేస్తారు సర్వీస్ సెంటర్ వాళ్ళకి. వాళ్ళు డెవలప్‌మెంట్ టీమ్‌కి పంపించి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తారు. సో, ఈ అప్‌డేట్స్ వస్తా ఉంటే ఇది జరుగుతా ఉంటుంది. ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు. బట్ అప్‌డేట్ అనేది మాత్రం మీరు చేపించుకోవాలి కన్ఫర్మ్‌గా. ఎందుకంటే ఇలా అప్‌డేట్ చేపించుకుంటూ ఉంటే ఈసీయూస్‌లో మీకు బైక్ పర్ఫార్మెన్స్ టెక్నికల్‌గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఇన్ఫోటైన్‌మెంట్‌లో ఏదైనా ఇష్యూస్ వచ్చినా త్వరగా రిజాల్వ్ అవుతుంది. ఈ బైక్‌లో ఇష్యూ ఉంది. ఎందుకంటే చెప్పానుగా పర్ఫార్మెన్స్‌కి, ఇంజిన్ రిఫైన్‌మెంట్, రైడింగ్ మోడ్స్‌కి, తర్వాత సేఫ్టీకి అన్నిటికి. సో, ఖచ్చితంగా మీరు అప్‌డేట్ అయితే అడిగినప్పుడంతా మీరు ఎళ్ళడం, చేసుకోవడం, రావడం. లేదు సర్వీస్‌కెళ్ళినప్పుడంతా వాడు అప్‌డేట్ చేస్తాడు. సో, ఇది కొంచెం ఈ పాయింట్ నేను ఎందుకు అంత స్ట్రెస్‌గా చెప్తున్నానో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లాస్ట్‌కి.